హలో అండి, అందరూ బాగున్నారా? నమస్కారం అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అమావాస్య, శరన్నవరాత్రులు. రేపటి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారిని మనము ఎంతో సంతోషంగా పూజ చేసుకుంటున్నాం కదా. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నవరాత్రులు వచ్చాయండి. దుర్గాదేవికి శరన్నవరాత్రులు దుర్గాదేవిని, లలితమ్మ, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అందరిని ముగ్గురమ్మల మూల కుటుంబం అయిన అమ్మవారికి రేపటి నుంచి నవరాత్రులు ప్రతి ఒక్కరూ పూజ చేసుకోండి. ఈ అవకాశాన్ని వదులుకోబాకండి. అమ్మవారిని పూజ చేసుకునేది కుంకుమ పూజ అనేది మెయిన్ అండి. మీరు దేవాలయంలో అయినా చేసుకోవచ్చు, ఇంట్లో అయినా చేసుకోవచ్చు. మనం అమ్మవారి మంత్రాలు ఏమీ రాకపోయినా అమ్మ అనేది మనకి అమ్మ కదండి. శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. ఫోన్లో అయినా పెట్టుకొని, పుస్తకాల్లో అయినా చూసుకొని చదువుకొని కుంకుమ పూజ అనేది 2 పూట్ల చేసుకోవచ్చు. 2 పూట్ల చేసుకోలేని వాళ్ళు 1 పూట అయినా చేసుకోండి. మేము నవరాత్రులు చీకటితో అమ్మవారి దేవాలయంకి వెళ్ళి శివాలయంకి ప్రదక్షిణాలు చేసుకొని నిమ్మదీపం పెట్టుకొని సాయంకాలం మళ్ళీ కుంకుమ పూజ ఉంటుంది. రోజుకొక అలంకరణ చేస్తారు అమ్మవారికి. పల్లకి సేవ కూడా చేస్తారు. బాగా జరుగుతుంది మా గ్రామంలో, బాగుంటుందండి. ఈ నవరాత్రులు అందరూ అమ్మవారిని అనేక రూపాల్లో పూజ చేసుకుంటారు. నవదుర్గలుగా పూజ చేసుకుంటారు. బాలా త్రిపుర సుందరి నుంచి గాయత్రి మాత, సరస్వతీదేవి అన్ని రూపాలలో పూజ చేసుకుంటారు. లక్ష్మీదేవి, దుర్గాదేవి అనేక రూపాల్లో పూజ చేసుకుంటారు. అన్నపూర్ణాదేవి. లాస్ట్ మహిషాసుర మర్దిని 9వ రోజు అయిపోతుందండి. ఈ 9 రోజులు అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోండి. మనకు అన్నీ మంచి జరుగుతుందండి. మరి ఉంటానండి. నమస్కారం.